విధంగా ఉంది? ఈ రోజు ఉదయం పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తారు? ఎస్ రాధిక, లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా మొదలైపోయాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయానికి భక్తుల తాకిడి ప్రారంభమైపోయింది. ఇక 4 గంటల 10 నిమిషాల సమయంలో బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి పూజలను నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా వచ్చి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇక ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించడం జరిగింది. తొలి బోనం సమర్పణ అయిన తర్వాత సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చేటువంటి మహిళల కోసము లోపల బోనం సమర్పించేందుకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, బోనాలను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. మొత్తంగా 6 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2 క్యూ లైన్లని కేవలం బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళల కోసం మాత్రమే కేటాయించారు. ఇక ఈ 6 క్యూ లైన్లు కూడా మనకి బాటా షోరూమ్ నుంచి 2, రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి 2, అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు నుంచి 2 క్యూ లైన్లు ఉన్నాయి. ఈ క్యూ లైన్లలో భక్తులందరూ కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, బోనాలను సమర్పించేందుకు, ఒడిబియ్యం సమర్పించేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు. 1815 నుంచి అమ్మవారికి బోనాల సమర్పణ అనేది ప్రారంభమైపోయింది. ఏడాదికేడాది అంతకు మించి అనే విధంగా కూడా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎల్లుండి వరకు కూడా ఇదే విధమైనటువంటి కోలాహలం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు అమ్మవారికి బోనాల సమర్పణ ఉంటుంది. రాత్రి సమయంలో పలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. ఇక రేపు రంగం భవిష్యవాణి కార్యక్రమం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ తరువాత అమ్మవారి ఉత్సవ విగ్రహాలను సికింద్రాబాద్ పురవీధులలో ఊరేగింపుగా తిప్పుతూ ఉంటారు. పలహార బండ్లు కూడా తిరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి అనేక మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సదుపాయము, మొబైల్ టాయిలెట్స్, అదేవిధంగా అత్యవసర సమయంలో వైద్య సదుపాయాలను అందించేందుకు మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా క్యూ లైన్లలో మనకు ప్రతి 16 ఫీట్లకి ఒక ఎమర్జెన్సీ గేట్ ను కూడా ఉంచారు. ఎందుకంటే ఎవరైనా గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండి అస్వస్థకు గురైతే ఇమీడియట్ గా వారిని తీసుకొని వెళ్లే విధంగా మినీ అంబులెన్స్లను కూడా మనకి ఆలయ పరిసర ప్రాంతాలలోనే ఉంచడం జరిగింది. ఇక బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలకి ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ఎప్పటికప్పుడు బోనాల మూమెంట్ అనేది జరిగే విధంగా కూడా మనకి అడుగడుగున పోలీసులతో పాటు వాలంటీర్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఈ ఏడాది దాదాపు 200 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2000 మందికి పైగా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను కూడా చేపడుతున్నారు. ఆలయానికి చుట్టూ 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించడం జరిగింది. అక్కడి నుంచే మనకు పోలీస్ బందోబస్తు కూడా ప్రారంభమైపోతుంది. ఇక ఉదయం 11 గంటల ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను కూడా సమర్పించబోతున్నారు. సో ఒక్కసారి మనము బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి ఆ క్యూ లైన్ ని కూడా చూడొచ్చు. బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలు, అదేవిధంగా వారితో పాటు వస్తున్నటువంటి కుటుంబ సభ్యులు, వారికి సహాయకులను కూడా ఈ క్యూ లైన్ లో అనుమతించడం జరిగింది. మొత్తంగా 6 క్యూ లైన్లు అయితే భక్తులతోటి కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ఆలయానికి పోటెత్తుతున్నారు. ఈ సమయంలో అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటే, ప్రత్యేక పూజలను నిర్వహిస్తే తమకెంతో మంచి జరుగుతుందని, ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో బాగుంటుందని భక్తులు భావిస్తూ ఉంటారు. అందుకే ప్రత్యేకంగా ఆషాఢ మాసంలోనే అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు, దర్శనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులైతే తరలి వస్తూ ఉంటారు. ప్రధానంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా తమకు ఎటువంటి హాని కలగకూడదని వారందరూ కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. కోరిన భక్తులకి కొంగు బంగారంగా నిలుస్తూ ఉంటుంది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మ. అందుకే ఎక్కడెక్కడి నుంచో, కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఒకసారి చూడొచ్చు, చిన్న చిన్న పిల్లలను తీసుకొని కూడా రావడం జరిగింది. అయితే వచ్చేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా
ఏర్పాట్లు అనేవైతే జరిగిపోయాయి. ఇక శివసత్తుల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఉదయం సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంకాలం 4 గంటల వరకు కూడా ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించారు. ఆ సమయంలో వారు ఇక్కడికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించి బోనం సమర్పించుకునే విధంగా కూడా ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అమ్మవారిని దర్శనం చేసుకున్నానని, ప్రతి ఏడాది అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, ఇక ప్రజాపాలన అందుబాటులోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని శాఖల సమన్వయంతో ఇంకా ఎంతో అంగరంగ వైభవంగా కూడా బోనాల జాతరను నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ బాగుండాలని, తెలంగాణ ప్రజలు అభివృద్ధి పదంలో ముందుండాలని కోరుకున్నట్లుగా కూడా ఆయన తెలపడం జరిగింది. మనకి గోల్కొండలో ఈ జూన్ 26న ప్రారంభమైనటువంటి బోనాల ఉత్సవాల జాతర అంగరంగ వైభవంగా అదే జోష్ తోటి ఎంతో సందడిగా కొనసాగుతూ ఉంది. ఇక లష్కర్ బోనాలు అంటేనే ప్రజలందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి లష్కర్ బోనాల ఆ హడావిడి సందడి అంతా కూడా మనకి మొదలైపోయింది. ఈ రోజు నుంచి మనకి ఎల్లుండి వరకు కూడా ఇదే విధమైనటువంటి సందడి వాతావరణము సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో కొనసాగుతూనే ఉంటుంది. రైట్ అంజుమా, ఇప్పుడు కూడా 3 రోజుల పాటు అమ్మవారి బోనాల ఉత్సవాలను సికింద్రాబాద్లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి? ఎస్ రాధిక, ఏడాదికేడాది అమ్మవారిని దర్శించుకునేటువంటి భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. కేవలం ఆషాఢ మాసంలోనే అమ్మవారిని దాదాపు 30 లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకమైనటువంటి చర్యలను కూడా చేపట్టడం జరిగింది. అడుగడుగున మనకి ఆంక్షలు ఉన్నాయి. బోనం ఎత్తుకుని వచ్చేటువంటి మహిళలకి ఇబ్బంది లేకుండా బాటా షోరూమ్ దగ్గర, కమాన్ దగ్గరే మిగతా సాధారణ భక్తులందరినీ కూడా ఆపేసి కేవలం బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎందుకంటే లోపల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను తీసుకున్నారు. మనకి గతంలో జరిగినటువంటి సమస్యలు, ఆ ఇబ్బందులు మళ్ళీ ఇంకొకసారి జరగకుండా, భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా అన్ని రకాల ప్రత్యేక చర్యలను అయితే చేపట్టడం జరిగింది. ఇక ఉదయం నుంచే అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ అనేది ప్రారంభమైపోయింది. ఈ రోజు రాత్రి వరకు కూడా ఇదే విధమైనటువంటి సందడి వాతావరణం మనకి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర కనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలు, అదేవిధంగా అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించేందుకు వస్తున్నటువంటి మహిళలతోటి మనకి క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొని అమ్మవారి దర్శనానికి భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. ఒడిబియ్యాన్ని నెత్తిన వెత్తుకొని వస్తున్నటువంటి మహిళలను కూడా మనం చూడొచ్చు. ఈ సమయంలో ఆషాఢ మాసంలో తొలి 16 రోజులు అమ్మవారి బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ ఏడాది మనకి బోనాల జాతర ప్రారంభం కావడానికి ముందే రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. గతంలో జరిగినటువంటి తప్పిదాలైనా సరే, సమస్యలైనా సరే మళ్ళీ పునరావృతం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో అధికారులందరికీ పక్కాగా ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనకి గోల్కొండ బోనాల నుంచి చూసుకుంటే ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల నడుమ ఎంతో సాఫీగా మనకి బోనాల జాతర అనేదైతే కొనసాగుతూ ఉంది. ఇక లష్కర్ బోనాలు అని అనుకుంటే మాత్రం మనకి హైదరాబాద్లో బోనాలు అనగానే అటు గోల్కొండతో పాటు లష్కర్ బోనాలు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతూ ఉంటాయి. ఎంతో ధూమ్ధామ్గా, ఎంతో సందడిగా బోనాల జాతరను ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ సమయంలో అమ్మవారిని దర్శనం చేసుకోవాలని పెద్ద సంఖ్యలో బారులు తీరుతూ ఉంటారు. ఇక ఉదయం నుంచి అమ్మవారి ఆలయానికి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య అనేది అంతకంతకు పెరుగుతూనే ఉంది. మనకి ఉదయం సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అందరూ కూడా మనకి ఆలయ ప్రాంగణంలోనే ఎక్కడ చూసినా సరే కనిపిస్తున్నారు. ప్రత్యేకంగా చెకింగ్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మనకి క్యూ లైన్లను కూడా ఈసారి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మనకి క్యూ లైన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వృద్ధులు కానీ, అదేవిధంగా మనకి దివ్యాంగులు కానీ ఎవరైనా వస్తే వారికి శీఘ్ర దర్శనం అయ్యే విధంగా వారి కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లను కూడా అందుబాటులో ఉంచారు. దీంతో పాటుగా వాలంటీర్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఎటువైపు నుంచి రావాలి, మనకి వెహికల్స్ ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి ఏంటి అని తెలిపే విధంగా అడుగడుగున మనకి ట్రాఫిక్ పోలీసులతో పాటు వాలంటీర్లు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ప్రతి కమాన్ దగ్గర మనకి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చేటువంటి 4 దారులలో కూడా మనకి ప్రతి కమాన్ దగ్గర పోలీస్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి మరి విఐపి దర్శనం ఎటువైపు నుంచి ఉంది, బోనాలను ఎత్తుకొని వెళ్ళేటువంటి మహిళలు ఎటువైపు నుంచి వెళ్ళాలి, సాధారణ భక్తులు ఎటువైపు నుంచి వెళ్ళాలి ఏంటి అనే వివరాలను కూడా ప్రతి ఒక్కరూ ఉండి వారికి తెలుపుతున్నారు. సో ఒకసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే మనకి క్యూ లైన్లలో ఉన్నట్టు భక్తుల కోసము మంచినీటి సదుపాయాన్ని కూడా కల్పించారు. వాటర్ ప్యాకెట్లతోటి మనకు వాలంటీర్
వాలంటీర్లు కూడా ఇక్కడ తిరుగుతున్నారు. సో మనకి ఈ ఏరియా అంతా కూడా మనకి పోలీస్ సిబ్బంది అదేవిధంగా వాలంటీర్లు ఉన్నారు. ఎక్కడ మనకి అంటే ఆ రద్దీ వాతావరణం కానీ ఆ తోపులాట కానీ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాఫీగా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వారందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని మళ్ళీ వారందరూ కూడా సంతోషంగా వెనుదిరిగి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడికక్కడ మనకు ప్రత్యేక చర్యలను కూడా చేపట్టడం జరిగింది. అక్క ఎక్కడి నుంచి వచ్చారు? మేము మౌలాలి నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి అక్క? మౌలాలి. మౌలాలి నుంచి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా సికింద్రాబాద్ అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది అక్క? చాలా సంతోషంగా ఉంది. సో చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మౌలాలి నుంచి వచ్చారు. ఓకే అన్న, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లన్నీ ఎట్లా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము దాదాపు 10-15 సంవత్సరాల నుంచి అక్కడి నుంచి మౌలాలి నుండి బోనం తీసుకొస్తాం అమ్మవారు. సో చూడొచ్చు, అంటే చాలా మంది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నామని అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. సో బోనాన్ని ఎంతో అందంగా అలంకరించి అమ్మవారికి బోనాన్ని సమర్పించేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ ఇక్కడికి తరలి వస్తున్నారు. క్యూ లైన్లను ఎక్కడ ఆపకుండా వెంటనే పంపిస్తున్నారు. ఎందుకంటే క్యూ లైన్లో రద్దీ ఉంటే వెనుక ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో క్యూ లైన్లను ఎక్కడ ఆపకుండా మనకి క్యూ లైన్లు అనేవైతే భక్తులతోటి అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాయి. మనకి ఈ క్యూ లైన్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ క్యూ లైన్ అయితే బాటా షోరూమ్ నుంచి వస్తుంది. సో మొత్తంగా 2 క్యూ లైన్లు ఉన్నాయి. ముందుకు వచ్చేసరికి ఒకటిగా మారుతుంది. బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళల కోసము మనకి ఇదే క్యూ లైన్లో పక్కన ఇంకొక దారిని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలు అదేవిధంగా వారి సహాయకులతో కూడా మనకి ఎంతో సందడి వాతావరణం కనిపిస్తుంది. అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కవాడిగూడ నుంచి కవాడిగూడ నుంచి. అక్క ఎన్ని సంవత్సరాల నుంచి ఉజ్జయిని అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు? 25 years నుంచి. ఎట్లా అనిపిస్తుంటది అక్క ఆషాఢ మాసంలో రావడం? చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి వస్తున్నామని ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాం అనేది కూడా బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలు చెప్తున్నమాట. హాయ్ అండి, ఎక్కడి నుంచి? కవాడిగూడ నుంచి. సో ఎవ్రీ ఇయర్ తీసుకొని వస్తూ ఉంటారా బోనం? every year తీసుకొని. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ఆషాఢ మాసం వచ్చిందంటే? Very interesting and very beautiful to celebrate here, and it's very like enjoyable and very memorable to celebrate with family and all. సో ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ ఎట్లా అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి అన్ని. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది దర్శనం కూడా. అంటే అనుకోని ఫాస్ట్గా అయిపోయింది. అక్కడ నుంచి కూడా ఇక్కడికి ఫాస్ట్గా విత్ ఇన్ 2-3 minutesలో వచ్చేసాం. అండ్ దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూడొచ్చు, నిజంగా ప్రతి ఒక్కరు అంటే వయసుతోటి సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వస్తున్నారు. అమ్మవారికి బోనాలను ఒడిబియాన్ని కూడా సమర్పిస్తున్నారు. సో ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, చిన్న చిన్న పిల్లలు కూడా బోనం ఎత్తుకొని వస్తున్నారు. కాలేజ్ అమ్మాయిలు కూడా బోనం ఎత్తుకొని వస్తున్నారు. సో మొత్తంగా ఈ 2-3 రోజుల పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకు ఇదే విధమైనటువంటి కోలాహల వాతావరణంతో కనిపిస్తూ ఉంటాయి. ఎంతో సాంప్రదాయబద్ధంగా మన తెలంగాణ ఆచార వ్యవహారాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని బోనాలను సమర్పించాలని ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు. సో విజువల్స్ లో కూడా చూడొచ్చు, అమ్మవారికి ఒడి బియ్యము సారే సమర్పించేందుకు అదేవిధంగా బోనాలను సమర్పించేందుకు కూడా మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా తరలి వస్తున్నారు. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తే చాలు, మనకి ఏడాదంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో బాగుంటుంది అనేది కూడా భక్తులందరి నమ్మకం. అందుకే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ఈ 16 రోజులలోనే దాదాపు 30 నుంచి 35 లక్షల మందికి పైగా భక్తులు సికింద్రాబాద్కి తరలి వస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది మనం చూసుకున్నట్లయితే కూడా మహాలక్ష్మి పథకం అందుబాటులో ఉండటంతో మహిళలందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని వారందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో వారందరూ తరలి వస్తున్నారు. ఇక వచ్చేటువంటి భక్తుల కోసం ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా బస్సులను కూడా కేటాయించింది. అదేవిధంగా నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేకంగా బస్సులను కూడా నడుపుతున్నారు. సో మొత్తంగా ఎక్కడికక్కడ ప్రభుత్వం ఈసారి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది. దీంతో మహిళలు అదేవిధంగా భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆలయానికి వస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని దర్శనం చేసుకొని ఎంతో సంతోషమైనటువంటి మనసుతోటి మళ్ళీ వెన్నుదిరిగి వెళ్ళిపోతున్నారు. సో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనకు భక్తులతోటి కోలాహలంగా మనకి కనిపిస్తున్నాయి. 18
2015 నుంచి, అంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు, దాదాపు 200 ఏళ్లకు పైగా అయిపోతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గటం లేదు. అమ్మవారిని కొలుస్తున్నటువంటి భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఏడాదికేడాది కూడా ఎంతో ఘనంగా, ఎంతో ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. శివసత్తుల పూనకాలతోటి, డప్పు చప్పుళ్లతోటి, అదేవిధంగా పోతురాజుల విన్యాసాలతోటి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక మధ్యాహ్న సమయంలో శివశక్తులు వచ్చినప్పుడు ఆ సందడి, ఆ హంగామా అయితే మాటలలో చెప్పలేము. కేవలం వాళ్ళ ఆట పాట చూడటానికే అనేక మంది భక్తులు కూడా తరలి వస్తూ ఉంటారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలు అంటేనే మనకి 2 జంట నగరాలలో కూడా అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేటువంటి ఒక సంబరము. ఇక ఈ ఏడాది చూసుకున్నట్లయితే కూడా గత ఏడాదికి మించి భక్తులు వస్తారని కూడా అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. మనకి తెల్లవారుజామున 4:30 సమయం నుంచే భక్తుల తాకిడి అయితే ప్రారంభమైపోయింది. ఈ రోజు రాత్రి వరకు కూడా మనకి ఇదే విధమైనటువంటి కోలాహలం, ఆ సందడి వాతావరణం అదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్క, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు అక్క? ఇక్కడ నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి. హైదరాబాద్లోనే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు అక్క? 10 సంవత్సరాల నుంచి 10 వస్తున్నాం. సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఓకే. సో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా రావడం జరిగింది. వారందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఒక ఆరాటంతో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. హాయ్ అండి, ఎక్కడి నుంచి? బన్సీలాల్పేట నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మకు బోనం ఎత్తుతున్నారు? 2 years. 2 years నుంచి. సో నార్మల్గా మనం కాలేజీ హడావిడిది అంతా ఉంటాం కదా, మరి ఆషాఢ మాసం వస్తే ఎట్లా అనిపిస్తూ ఉంటుంది బోనం తయారు చేయడము ఇదంతా? ఆ వైబే వేరుంటుంది అసలు. బోనాల వైబే వేరు మొత్తం. ఆషాఢమైనా కాలేజ్ అయినా ఏదైనా బోనాలు వస్తున్నాయి అంటే అన్నీ మర్చిపోవాల్సిందే, బోనాలు ఎంజాయ్ చేయాల్సిందే. సో అంటే ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చేసిల్లు కదా, అంటే బోనాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పేసి అట్లా ఎదురు చూస్తూ ఉంటారా? పక్కా సికింద్రాబాద్ బోనాలు అంటే ఇంకా మామూలుగా ఉండవు. ఆబ్వియస్లీ వెయిట్ చేయాల్సిందే. ఎవరైనా, ఏ యూత్ అయినా, ఓల్డ్ ఏజ్ అయినా, ఎవరైనా వెయిట్ చేయాల్సిందే. సో బోనం తయారు చేసేటప్పుడు మరి మీరు కూడా హెల్ప్ చేసిల్లా? పక్కా కదా, అందులో ఫస్ట్ ఉంటాం. సో ఎట్లా ఉన్నాయి మరి ఏర్పాట్లు అన్నీ ఎట్లా ఉన్నాయి? సూపర్, బాగుంది. సో నిజంగా చూడొచ్చు, అంటే వయసుతోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ బోనాల జాతర ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. మనకి అమ్మాయిలు, చిన్నపిల్లల దగ్గర నుంచి మనకి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి ఆ దృశ్యాలనైతే మనం చూడొచ్చు. నిజంగా సికింద్రాబాద్ లష్కర్ బోనాలు అంటే అదొక డిఫరెంట్ వైబ్ అని కూడా చెప్తున్నారు. ఎప్పుడెప్పుడు మనకి ఆ పండగ వాతావరణము, ఆ హడావిడి, ఆ జోష్, ఆ ధూమ్ ధామ్ వస్తుందా అని చెప్పేసి అని ఎదురు చూస్తూ ఉంటామని చెప్తున్నారు. ఇక తెల్లవారుజాము నుంచే మహిళలందరూ కూడా ఎంతో సందడిగా, ఎంతో సంతోషంగా ఇళ్లలో బోనాలను తయారు చేసుకొని మన తెలంగాణ ఆచార వ్యవహారాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వారందరూ కూడా ఆలయానికైతే తరలి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బోనం ఎత్తుకొని అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికైతే తరలి వస్తున్నారు. ఇక అంతకంతకు మనకి భక్తుల రద్దీ అనేది అయితే పెరిగిపోతూనే ఉంది. ఉదయం నుంచి అమ్మవారిని దర్శనం చేసుకునేటువంటి భక్తులతోటి అమ్మవారి ఆలయము, ఆ గర్భగుడి, ఆ ప్రాంగణం అంతా కూడా ఎంతో రద్దీగా, ఎంతో సందడిగా కనిపిస్తూ ఉంది. అంటే జూన్ 26 నుంచి మనకి ఆషాఢ మాసం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ అనేది ప్రారంభమైపోయింది. కానీ జూలై 13, 14 బోనాల సమర్పణ రంగం రోజున అంతకు మించి, అంటే దాదాపు 1000 రెట్లు అని చెప్పుకోవాలా, లేదంటే అంతకు మించి అని చెప్పుకోవాలా, కానీ భక్తుల సంఖ్య అయితే ఈ 2 రోజులలో మనకి లక్షలలో ఉంటుంది. ఈ 16, 17 రోజులలోనే మనకి దాదాపు 30 నుంచి 35 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారంటే మరి అమ్మవారి ఆ వైభవము, ఆ ప్రత్యేకత, ఆ విశిష్టత ఎలాంటిదో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. 1817లో మొదలైనటువంటి ఆ జాతర అంతకు మించి, అంటే ఆ పరంపర అనేది కొనసాగుతూనే పోతుంది. మనకి భక్తుల సంఖ్య కూడా పెరుగుతూనే వస్తుంది. అంటే అమ్మవారిని దర్శనం చేసుకుంటే అంటువ్యాధులు సోకవని, ఎందుకంటే మనకి ఆషాఢ మాసం అనేది వర్షాకాలం సమయంలో వస్తుంది. ఈ సమయంలో మనకి సీజనల్ ఫ్లూ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. మనకి 1815లో అంటే అమ్మవారి బోనాల జాతర ప్రారంభమైనటువంటి ఉద్దేశం కూడా ఇది. ఆ సమయంలో మనకి కలరా వ్యాధి అనేది రావడము, మరి ఆ వ్యాధి నుంచి ప్రజలందరినీ కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో సూరిటీ వ్యవస్థాపకులు, అంటే సూరిటీ వంశ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఆలయాన్ని ప్రతిష్ఠించడము జరిగింది. ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించడము, అప్పటి నుంచి అమ్మవారికి ఆషాఢ మాసంలో
ఆధ్వర్యంలో బోనాల జాతరను నిర్వహించడము అనేది కూడా జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారి శోభ, అమ్మవారి జాతర, ఉత్సవాలు అదంతా కూడా ఏమాత్రం తగ్గకుండా మనకి ఆ పరంపర అనేది కొనసాగుతూనే వస్తుంది. అందుకే ఆషాఢ మాసంలో మనకి అమ్మవారికి తెల్లవారుజామునే ప్రత్యేక పూజలను నిర్వహించి అదేవిధంగా అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించి ఈ ఉత్సవాలన్నింటినీ కూడా ఎంతో వైభవంగా ప్రారంభిస్తూ ఉంటారు. మనకి ఎప్పుడైతే మనకి జూన్ 26న గోల్కొండ కోటలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయో మనకి ఆ తర్వాత రోజునే అమ్మవారికి సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఘటాల ఊరేగింపు అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ ఘటాల ఊరేగింపుతో మనకి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కూడా ప్రారంభమైపోతుంది. అప్పటి నుంచి మనకి రంగం రోజు అంటే సాయంకాలం పలహార బండ్లు వరకు కూడా అదే విధమైనటువంటి సందడి వాతావరణము సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో కొనసాగుతూనే ఉంటుంది. ఇక వచ్చేటువంటి భక్తులకి పోలీస్ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తారో వారందరూ కూడా మళ్ళీ రైల్వే స్టేషన్కి త్వరగా వెళ్లే విధంగా వారు దర్శనం త్వరగా పూర్తి చేసుకోవాలని, తొందరగా వెళ్ళాలి అనేది కూడా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. మనకి వాటర్ ప్యాకెట్లే కానీ, మొబైల్ టాయిలెట్సే కానీ, ఎమర్జెన్సీ పర్పస్లో మెడికల్ క్యాంపులే కానీ, మినీ అంబులెన్స్లే కానీ, కనీస సౌకర్యాలు మనకి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు అయితే కావాలో వాటన్నింటిని కూడా ఈసారి సిద్ధం చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల నడుమ ఎంతో సందడిగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి వరకు కూడా మనకు ఇదే విధమైనటువంటి కోలాహల వాతావరణం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర కనిపిస్తూ ఉంటుంది. రేపు మనకి రంగ భవిష్యవాణి కార్యక్రమం ఎంతో ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని వీక్షించేందుకు, దగ్గర నుంచి చూసేందుకు లక్షలాది మంది భక్తులు సికింద్రాబాద్కి తరలి వస్తూ ఉంటారు. అసలు ఇసుక పోస్తే రాలనంతగా జనంతోటి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయము, పరిసర ప్రాంతాలు అన్నీ కూడా నిండిపోయి కనిపిస్తూ ఉంటాయి. అంటే అమ్మవారి విశిష్టత ఎంతటితో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. గ్రామ దేవతలను కొలుచుకుంటూ వారికి బోనాలను సమర్పిస్తూ ఈ ఆషాఢ మాసంలో పల్లె పట్నం అనే తేడా లేకుండా గల్లీ గల్లీ మనకు పండగ వాతావరణము, ధూమ్ ధామ్గా డప్పు చప్పుళ్లతోటి అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఎంతో సందడిగా ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని హోల్డ్లో పెడతాము. మన ప్రతినిధి సౌమ్య కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ వద్దే ఉన్నారు. సో మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. రైట్ సౌమ్య, ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉంది మహంకాళి అమ్మవారి ఆలయానికి. ఈ సంవత్సరము భక్తులకు సంబంధించి కూడా ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? రైట్, తెలంగాణలో బోనాలు, ఊరూరా జాతర, లష్కర్ బోనాలు ఈ వారం మనం చూస్తున్నాము. ఒక్కసారిగా ఏదైతే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వైపు ఒక్కసారి కనుక మనం చూస్తే ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దాదాపు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే లష్కర్ బోనాలు జాతరకు సికింద్రాబాద్ నగరం సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. ఒక్కసారి మనం చూస్తుంటే ట్రాఫిక్ నియంత్రణపై కూడా, ఇటు రోడ్లపై భద్రతకు సంబంధించి, ఆలయ పరిశుభ్రత గురించి, పరిసరాల అలంకరణతో సికింద్రాబాద్ మొత్తం అంతా కూడా ఒక పండగ వాతావరణంని తలపిస్తోందని చెప్పొచ్చు. రైట్ నౌ మనం చూస్తున్నాము, విజువల్స్లో క్లియర్ కట్గా కనిపిస్తోంది. బోనాలందరూ కూడా, ఆ మహిళలందరూ చక్కగా పట్టు వస్త్రాలు ధరించి చక్కగా అమ్మవారిలాగా అలంకరించుకొని వాళ్ళు కూడా బోనం సమర్పించేందుకు ఎంతోమంది లోపలికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి సాయంత్రం వరకు అని కూడా చెప్తున్నారు రాధిక. సో ప్రజెంట్ అయితే ఇప్పటివరకు మనం చూస్తున్నాం కొన్ని వేల సంఖ్యలో భక్తులు హాజరవడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రావటం, తొలి బోనం సమర్పించడం చేశారు. అధికారంలో ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, ఇటు భక్తులకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ, బోనం సమర్పించడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యాలు అన్ని విధాలా కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఈ బోనాన్ని విజయవంతంగా సక్సెస్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో మనం చూస్తున్నాము భక్తులు ఎంతమంది తరలి వచ్చారో మనకు కనిపిస్తూ ఉంది. చాలామంది మహిళలు, పెద్దలు, ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ప్రజల భద్రత కోసం భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. భక్తులంతా కూడా సంబరాల కోలాహలంతో పాల్గొనే ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక గొప్పదనాన్ని మరోసారి చాటి చెప్తుందని చెప్పొచ్చు. ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఈ బోనంకి సంబంధించి అమ్మవారు మనం ఎలాగైతే పెళ్లి చేసుకున్న వెంటనే పుట్టింటికి వెళ్తూ ఉంటారో అలాగా
మన అమ్మవారు కూడా పుట్టింటికి వెళ్తుంది ఆషాఢ మాసంలో అని చెప్పి తనకు గుర్తుగా బోనాలు సమర్పిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం, ఎంతోమంది చక్కగా రెడీ అయ్యి మార్నింగ్ పూట తెల్లవారుజామునే బోనం సమర్పించుకునేందుకు కావచ్చు, ఇటు దర్శించుకోవచ్చు, అమ్మవారిని దర్శించుకునేందుకు కావచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందంతో ఎంతో స్వేచ్ఛగా రావటం ఇక్కడ ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము. సో ప్రజెంట్ పోలీసులు కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే మనం చూస్తూ ఉన్నాము రైట్ నౌ అధికారులు కూడా ఈ మొత్తం ఈ ఏదైతే మనం చూస్తున్నామో ఈ బోనానికి సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారన్నటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు భక్తులు కూడా కావచ్చు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి రావటం ఈ బోనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఓవరాల్గా మొత్తం కూడా ఘన స్వాగతం పలికే విధంగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా అధికారులు కూడా ముందే అలర్ట్ అయ్యి ఈ బోనం విజయవంతంగా జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. రైట్ నౌ మనం చూస్తున్నాం లష్కర్ బోనాలకు సంబంధించి ఏర్పాట్లు అయితే ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో. ఒక అమ్మవారి ఆలయాన్ని చూస్తే నిజంగా ఒక శోభాయమానంగా కనిపిస్తోంది. భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి భక్తులతో ఆలయం అంతా కూడా ఒక్కసారిగా ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తుందని చెప్పొచ్చు రాధిక. సో రైట్ నౌ చూస్తున్నాము ఆషాఢ మాసంలో జరిగే అతిపెద్ద జాతర, తెలంగాణ రాష్ట్ర పండగ అయినటువంటి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఒకరికొకరు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేక బోనాల పండుగ. ఈ సందర్భంగా ఈ వారం బోనాల జాతర జరగనున్నటువంటి ఈ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించి రోడ్లన్నీ కూడా ముస్తాబైపోయాయి. మొత్తం కూడా ఆషాఢ మాసంలో కొత్తగా వచ్చేటువంటి బోనాల పండుగ కోసం అందరూ కూడా భోజనం సమర్పించేందుకు ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇటు మహిళలు చక్కగా అలంకరించుకొని బోనాన్ని నెత్తి మీద ఎత్తుకొని ప్రతి ఒక్కరు కూడా బోనంని సమర్పించేందుకు వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం చూస్తే కనుక భక్తులు అన్ని వైపులా కూడా క్యూ లైన్లు కిక్కిరిసిపోతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున భారీ సంఖ్య, ఇంకా సాయంత్రం వరకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా దర్శించుకొని బోనం సమర్పించుకొని ఇంటికి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ వాళ్ళకి అన్ని విధాలుగా ఎక్కడి నుంచి అటు నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడి నుంచి వచ్చే అన్ని ఇరువైపులా కూడా ఆలయానికి ఇరువైపులా ఉన్నటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఫ్రీగా దర్శించుకునే విధంగా అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇటు బోనాలను రాష్ట్ర పండుగగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. ప్రభుత్వం వారు భాగ్యనగరంలోని కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాల పండుగను ఇటు అధికారికంగా నిర్వహిస్తూనే వస్తోంది. ఈ ఆదివారం సికింద్రాబాద్లో వెలిసినటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది, కొనసాగుతోందని చెప్పొచ్చు. ఈ ఆలయం దాదాపు 200 ఏళ్ల క్రితం నాటిదని స్థానికుల నమ్మకం. ఈ గుడిలో ఏదైతే శక్తికి అధికారానికి సంబంధించి దేవత అయినటువంటి మహంకాళి మాత కొలువై ఉంటారనే చెప్పొచ్చు. అయితే నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ ఆలయాన్ని ప్రతిరోజు వందల సంఖ్యలో ఒకవైపు భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూనే ఉంటారు. ఇక బోనాలుగా పండుగ రోజులైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందని చెప్పొచ్చు. ఇటు లష్కర్ బోనాలుగా పిలువబడే ఈ సికింద్రాబాద్ జాతర చూడడానికి ఇటు రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దర్శించుకునే విధంగా రావడం జరిగింది. ఎక్కడి నుంచో ప్రతి రాష్ట్ర స్టేట్ అనే తేడా లేకుండా మహంకాళిని ఒక వాళ్ళ నమ్మకంగా కొలుస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు దర్శించుకునే విధంగా రావడం జరిగింది. ఎలా బోనం సమర్పిస్తారు, బోనం ఏ విధంగా జరుపుతారు, అసలు తొలి బోనం అంటే ఏంటి, బోనాల పండుగని ఎలా జరుపుతారు అని ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్గా వచ్చి చూస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు చూసాము చాలా మంది వేరే దేశం నుంచి వేరే రాష్ట్రం నుంచి కూడా రావటం. అంటే ఓవరాల్గా ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాం మేము, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో బోనం సమర్పిస్తారు, దానికోసం రావడానికి కోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్పడం జరిగింది. ఇటు మహంకాళి దేవాలయంకి సంబంధించి చూసుకుంటే మనకు ప్రస్తుతం అయితే ఇక్కడ స్థానికులైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా అయితే పెద్ద ఎత్తున మహిళలు అయితే వస్తున్నారు రాధిక. సో ప్రజెంట్ ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం బోనం కోసం ప్రజెంట్ అయితే ఇంకా అధికారులు కూడా వచ్చి దర్శనం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సౌమ్య.